హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వద్ద కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ధర్నా చేశారు. 5, 6, 7 గేట్లకు అడ్డంగా ఒక ప్రైవేట్ కంపెనీ గోడ నిర్మాణం చేపట్టడంపై నిరసన వ్యక్తం చేశారు. దీనివల్ల స్టేడియం లోపలికి వెళ్లడానికి ఇబ్బంది అవుతుంది అన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు గోడను కూల్చేయాలని విహెచ్ డిమాండ్ చేశారు. లేకుంటే ఉప్పల్ స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్ల నిర్వహణ కష్టమో అంటున్న విహెచ్ తో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియానికి ఒక కష్టం వచ్చి పడింది. ప్రస్తుతం స్టేడియం లోపలికి వెళ్లే గేట్ నంబర్ 5, 6, 7 ఈ 3 గేట్లను కూడా మూసివేస్తూ ఒక ప్రైవేట్ కంపెనీ గోడ నిర్మించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతం మనం ఉప్పల్ స్టేడియం వద్ద ఉన్నాం. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఇప్పటికే ధర్నా చేస్తున్నారు. ఇక్కడ ఉప్పల్ క్రికెట్ స్టేడియం దగ్గర ఆయన ధర్నా చేస్తున్నారు. వి హనుమంతరావు అంటూ ఉన్నారు. ప్రధానంగా మీ డిమాండ్ చెప్పండి సార్. ఏంటి చూడండి, మన డిమాండ్ ఏం లేదు. ఇది ఐపీఎల్ జరిగినప్పుడల్లా 2000 నుంచి 3000 కార్లు లోపల పట్టేది. దానికంటే నాకు తర్వాత తెలిసింది, వీళ్ళు రాతు మున్సిపల్కు తెలియకుండా గోడ కట్టేసిరు. ఈ గేట్ బంద్ చేసిరు, ఆ గేట్ బంద్ చేసిరు. పేపర్లో వచ్చిన ఆంధ్రజ్యోతిలో చూసి నేను వచ్చిన ఈ గోడ ఎట్లా పెట్టినానగానే నా భయానికి మిగతా గోడ కూలగొడతలేరు. ఎందుకంటే రేపు మళ్ళీ కోర్టుకు పోయి ఇది ఏదైనా స్టే తెచ్చుకోవాలని. అసలు స్టోరీ ఏంటంటే, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు పెనుగున్ టెక్స్టైల్. వీడు బ్యాంకు నుంచి లోన్ తీసుకున్నాడు. 170 మంది ఉన్నారు. బ్యాంక్ పైసలతోటి ఏం చేసి రిలయన్స్ వాడు వచ్చి పాట పాడి వాడు తీసుకొని ఏం చేసిండు, బ్యాంకు వాళ్ళకి డబ్బులు ఇచ్చిండు. లేబర్ కమిషనర్ ఏమన్నది, ఈ ఎంప్లాయీస్ కు పూర్తిగా సెటిల్ చేసినాకనే చేయాలంటే అది చేయకుండా లేబర్ ఏమో రోడ్డు మీద ఉన్నారు. వాడు వెళ్ళిపోయిండు. వీడేం చేసిండు, కొన్నాడు రిలయన్స్, వేరే పేరు మీద ట్రాన్స్ఫర్ చేసి ఇప్పుడు 40 అంతస్తులో 50 అంతస్తులో బిల్డింగ్లు కడతారట. మా ముఖ్యమంత్రి ఏమో బిల్డింగ్లు ఎక్కడరా పోయి తప్పనిసరిగా మనం స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలని స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టిండు. కనుక ఈ ల్యాండ్ స్పోర్ట్స్ కుంటే కొత్త పిల్లలకు అవుతుంది. ఇవాళ ఎందుకు అయినా అంటుండు, స్పోర్ట్స్ ఎక్కువ. హైదరాబాద్ బికేమ్ ఏ డ్రగ్స్ ఏరియా. ఆ డ్రగ్స్ను ఖతం చేయాలంటే స్పోర్ట్స్ సిటీ చేయాలనే ఆలోచన వచ్చింది. భారతదేశంలో ఎవరికి రాలే. కనుక దాని గురించి నా పోరాటం కొనసాగుతుంది. ఇప్పుడే శ్రీధర్ బాబు ఇండస్ట్రీ మినిస్టర్ చేసిన వాడు, ఎవడో ప్రభాకర్ ఉండే ఇండస్ట్రీ వాడేం చేసిండు, పొద్దున్న నుంచి తెప్పిస్తాడు. ఇవి 2 కూడా కొట్టిండు. గోడనేమో ఆడదానిక కట్టిండు. అన్ని కూడా కొట్టాలి కదా. 4 ఎప్పటిదానిక కూడా కొడతారంటే అది జేబీసీ తెప్పిస్తే దాన్ని కూడా ఉరికిపించారు పోలీసు వాళ్ళు. పోలీసు వాళ్ళకి ఏం పని అంటున్నా, ప్రభుత్వం పరం చేస్తారా లేకుంటే ప్రైవేట్ వాళ్ళకి చేస్తారా? దీని మీద నేను చాలా సీరియస్ ఉన్నా. అదేవిధంగా రాచకొండ కమిషనర్ తోటి కూడా మాట్లాడినా. కానీ జిహెచ్ ఏదైతే మన హెచ్సిఏ క్రికెట్ అధికారులు కూడా ఎవరు కూడా స్పందించట్లేదు దీని మీద. అదేవిధంగా ఇప్పుడు బిల్డ్ బ్రిక్స్ అనే కంపెనీ కూడా వెలంపాట్లో దక్కించుకున్నామని చెప్తున్నారు వాళ్ళు. చూడండి, పాయింట్ ఏంటంటే వాళ్ళ పంచాయతీ వాళ్ళకు ఉన్నది. నేనేమంటున్నా, వెన్ యూఆర్ మేకింగ్ ఎనీ యాక్షన్, మనం ఇల్లు కొంటేప్పుడు పక్కని అడుగుతామా లేదా, ఇక్కడ ఉంది అడుగుతామా లేదా? వై యూఆర్ నాట్ ఆస్కింగ్ ఫర్ ది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అడిగినరా మీరు? రిలయన్స్ తోటి మీకు ఇది ఎప్పుడు జరిగింది? 2019లో జరిగింది. కేసీఆర్ అంతా అమ్ముతుంటాడు, ఏది రిలయన్స్ అంటాడు. మా రాహుల్ గాంధీ ఎవరికి వ్యతిరేకం? అదాని అంబానీలకు వ్యతిరేకమే కదా. కనుక ఈ ప్రభుత్వం తప్పనిసరిగా కొట్లాడి ఈ స్టేడియంకి ల్యాండ్ ఇప్పించాలి. అదే విధంగా పేద ప్రజలకు ఎవరికైతే అన్యాయం జరిగిందో లేబర్ డిపార్ట్మెంట్ తప్పనిసరిగా వాళ్ళ జీతాలతో కొరిగాడి ఎంతో మంది చచ్చిపోయినారు. కనుక అది కూడా న్యాయం జరగాలని ఈ పని అయ్యే వరకు. ఎందుకంటే ముఖ్యమంత్రి స్పోర్ట్స్ సిటీ చేయాలని భారతదేశంలో ఎవరికి రాలే, ఈయనకే వచ్చింది ఆలోచన. కనుక దాన్ని నేను సపోర్ట్ చేస్తూ ఈయననే కూర్చుంటా. రైట్. ఇది మొత్తంగా వి హనుమంతరావు చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి ఈ గోడను పూర్తిగా కూల్చాలనేది ఆయన డిమాండ్ ఉంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో నేపథ్యంలో స్పోర్ట్స్ సిటీని, హైదరాబాద్ సిటీని స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకురావడానికి కృషి చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉప్పల్ స్టేడియం కనుక రక్షించుకోకపోతే భవిష్యత్తులో ఇక్కడ మ్యాచ్ల నిర్వహణ కష్టంగా మారే అవకాశం ఉందనేది విహెచ్ చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా దీని మీద ఇప్పటివరకు కూడా ఇటు జిహెచ్ఎంసీ వాళ్ళు కావచ్చు, ఇటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, ఎవరు కూడా స్పందించట్లేదు. సో మొత్తానికి వి హనుమంతరావు అయితే ఇక్కడ అటు ప్రభుత్వ వర్గాలు కావచ్చు, లేదంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వర్గాలు స్పందించి ఒక పూర్తి పరిష్కారం చూపించేదాకా తను ఇక్కడ నుంచి వెళ్ళే పరిస్థితి లేదనేది ఆయన చెప్తున్న మాట ఉంది.